హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఈ కథ సండే మ్యాగజైన్లో ఉంది. కథ పేరు శనీశ్వరుడు. రాసిన వారు సి అనురాధ గారు. నా మాటల్లో పూర్తి కథను వినిపిస్తానండి. కాలింగ్ బెల్ మోగింది. హాల్లో పేపర్ చదువుతున్న మా అత్తగారు ఎవరో చూడవే అంటంతో వెళ్ళి తలుపు తీశాను. ఉన్నారా అమ్మా మీ వారు అంటూ లోపలికి ప్రవేశించారు నరసయ్య గారు. నేను పక్కకు తప్పుకున్నాను. సరాసరి లోపలికి వచ్చి సోఫాలో మా అత్తగారు ఎదురుగా కూర్చున్నారు. మా అత్తగారి కేసు చూశాను. ఆమె మొహం మాడిపోయింది. చేతిలో పేపర్ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. ఈరోజు పని కాలేదంట, రేపు ఖచ్చితంగా ఇస్తామన్నారు నిదానంగా చెప్పాను. ఆయన అదో రకంగా నవ్వుతూ, ఈ అప్పు తీర్చేందుకు మరో అప్పు చేస్తారు మీ దొరగారు అన్నారు వెటకారంగా. నాకు చివుక్కుమంది. మీకెందుకండి, మా తిప్పలు మావి అని గట్టిగా అనాలి అనిపించింది. కానీ నోరు పెగల్లేదు. ఏంటి ఈరోజు టిఫిన్ సాగదీస్తూ అడిగారు. ఇడ్లీ సాంబార్ అండి బాబాయ్ గారు అన్నాను. ఇడ్లీ నువ్వు బ్రహ్మాండంగా చేస్తావమ్మా, ఏది తీసుకురమ్మా తింటాను అన్నారు చేతులు కడుక్కునేందుకు వాష్ బేసిన్ వైపు నడుస్తూ. మరీ ఎక్కువ తేకమ్మా, 3 చాలు, ఈ మధ్య షుగర్ ఒకటి వచ్చింది. నేనేమీ మాట్లాడకుండా కిచెన్ వైపు నడిచాను ఇడ్లీ తెచ్చేందుకు. ఆయన అప్పటికే డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు తినేందుకు సిద్ధపడుతూ. శుభ్రంగా తిని చేతులు కడుక్కొని వెళ్తూ, నీ చేతి వంట అమృతమమ్మా అని ఒక కాంప్లిమెంట్ పడేశారు. ఇడ్లీ ఎవరు చేసినా బాగానే వస్తుందండి, నా గొప్ప ఏమి లేదు అన్నాను. ఇడ్లీ అంటే ఇడ్లీ ఒకటనే కాదమ్మా, చట్నీ సాంబారు ఏదైనా బ్రహ్మాండంగా చేస్తావు. ప్రసాద్కి మర్చిపోకుండా చెప్పమ్మా, లేదంటే రేపు లంచ్ కూడా మీ ఇంట్లో చేయాల్సి వస్తుంది అంటూ వెళ్ళిపోయారు. ఏంటే వాడికి మర్యాదలు, అప్పిచ్చినంత మాత్రాన వాడికి అలా అణిగిమణిగి ఉండటమే. మా అత్తగారు బెడ్రూమ్లో నుంచి బయటకు వస్తూ అరిచారు నన్ను. అది కాదత్తయ్యా, మనం ఏమన్నా అంటే గట్టిగా మాట్లాడతారు, వినేవాళ్ళకి గొడవలాగుంటుంది, అది మనకి బాగుండదు కదా అన్నాను అనునయంగా. ఏంటో కర్మ, మీ మామగారి హయాంలో లేని విషయాలన్నీ ఇప్పుడు అవుతున్నాయి. అసలు ఆయన ఏనాడైనా అప్పు చేసెరుగునా, అంతా కాలమహిమే తల్లి అంటూ సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్లో మొహం దూర్చారు. అప్పుడు 3 ఏళ్ల ముందుగా తిరిగిన ఓ సంఘటన గుర్తుకొచ్చింది నాకు. నల్లటి విగ్రహం, తెల్లని బట్టలు, చేతి వేళ్లకి 8 ఉంగరాలు పెట్టుకొని మా వారి వెంట నరసయ్య గారు లోపలికొచ్చారు. మా వారు ప్రసాద్. ఆయనను సాదరంగా ఆహ్వానించి, ఈయన నరసయ్య గారని మా బిజినెస్ మ్యాన్ అమ్మా అంటూ నాకు మా అత్తగారికి పరిచయం చేశారు. ఆయన గట్టిగా నవ్వారు. ఇప్పటి వరకు నన్నెవ్వరూ బిజినెస్ మ్యాన్ అనలేదయ్యా, తండా నరసయ్య అనే అంటారు అంటూ మా అత్తగారి వైపు తిరిగి, నమస్కారమమ్మా అన్నారు. మా అత్తగారు వారిని గమనించినట్లుగా మా వారి వైపు ప్రశ్నార్థకంగా చూశారు. అదేనమ్మా, ఇల్లు తనఖా పెట్టాలనుకున్నాం కదా, అందుకే వీరొచ్చారు అన్నారు మా వారు. అమ్మ నా మాట కాదనరు అన్నాడు మీవాడు. కానీ పెద్దవాణ్ణి కదమ్మా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇలాంటి వ్యవహారం చేయకూడదని నా అనుభవం, అందుకే నేను వచ్చానమ్మా. మా అత్తగారి మొహంలో బాధ ప్రస్ఫుటంగా తెలుస్తుంది. కాఫీ ఇస్తావా అన్నారు మా వారు నా వైపు తిరిగి. నేను కాఫీ చేయటానికి కిచెన్లోకి వెళ్ళాను. ఆయన చనువుగా ఇల్లంతా చూసి వచ్చారు. మా అత్తగారికి కంపరంగా ఉంది ఆయన చూస్తే. కాఫీ తాగుతూ, అయితే 2 పిల్లలన్నమాట నీకు అన్నారు టీవీ పైనున్న మా ఫ్యామిలీ ఫోటోని చూస్తూ. అంతా పసిగట్టినట్లుగా, బాగుందయ్యా, ముచ్చటైన సంసారం, అనుకూలవతైన భార్య, అభిమానవతైన అమ్మ అంటూ ఆయన మాటలకు ఆయనే బిగ్గరగా నవ్వారు. ఆయన వెళ్ళిపోయారనే కంటే మా వారే సాగనంపి వచ్చారు అంటే బాగుంటుంది. మా వారు తిరిగి వచ్చాక మా అత్తగారు గొడవ పెట్టుకున్నారు. ఎక్కడ దొరికాడ్రా ఈ శనీశ్వరుడు, వాణ్ణి చూస్తేనే భయమేస్తుంది, వీడికిస్తే ఇల్లు తిరిగి వస్తుందంటావా? నీ వ్యాపారాలు వద్దు, పాడు వద్దు, లక్షణమైన బ్యాంకు ఉద్యోగం మానుకొని వ్యాపారాల మీద పడ్డావు. వ్యాపారంలో నీకేం అనుభవం ఉందని? అయినా నా మాట ఏనాడు విన్నావు? నీకు తోచిందే వేదం. మీ నాన్నగారుంటే ఇలా చేసి ఉండేవాడివా? చీర కొంగుతో కన్నీళ్లొత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
అప్పటినుంచి ప్రతి నెల 6వ తేదీ వస్తే మా క్యాలెండర్లో డేట్ చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. ఆయనకు నేనెందుకు గౌరవిస్తానంటే మా ముందు వేళాకోళంగా మాట్లాడినా మా గురించి ఎవరైనా ఏమైనా అంటే విరుచుకుపడతారు అని మా దగ్గర వాళ్ళ ద్వారా తెలిసింది. ఒకసారి మా దగ్గర బంధువుల ఫంక్షన్ ఉంటే వెళ్ళాం. అక్కడికి నరసయ్య గారు కూడా వచ్చారు. మా వారిని నరసయ్యకు పరిచయం చేసిన మా వారి ఫ్రెండ్ కూడా వచ్చాడు. అతను ఇల్లు కట్టుకోవడానికి కొంత డబ్బు అవసరమైతే నరసయ్య గారి దగ్గర తీసుకున్నాడంట. అతను నరసయ్యని తప్పించుకొని తిరగసాగాడు. నరసయ్య గారు అతన్ని దొంగను పట్టుకున్నట్లుగా పట్టుకుని నిలదీశారు. ఏమయ్యా, డబ్బు ఎప్పుడు ఇస్తావు? కనపడినప్పుడల్లా మాయమవుతున్నావే. డబ్బులు తీసుకునేదాకా ఓడ మల్లన్న, అవసరం తీరాక బోడి మల్లన్న అన్నట్లుగా ఉంది నీ వ్యవహారం అంటూ అతన్ని ఉతికి ఆరేశారు. ప్రసాద్కు నాకంటే ముందే నాకంటే ఎక్కువ డబ్బు ఇచ్చావు కదా, అతన్ని అడగవేంటి అంటూ మమ్మల్ని ఇరికించాడు. దానికి ఆయన, ప్రసాద్ నా బంధువోయ్, ప్రసాద్ భార్య నాకు కూతురి వరస అంటూ దులిపారేశాడు. నిజానికి మాకేమీ బంధుత్వం లేదు. అప్పటి నుంచి ఆయన మీద నాకు మంచి అభిప్రాయం ఏర్పడింది. బాబాయ్ గారు అనే పిలుపుతో దగ్గరయ్యాను. కొంచెం చనువు పెరిగి నన్ను అమ్మాయ్ అంటూ పిల్లల్ని దగ్గరకు తీసుకుంటూ మా వారిని సున్నితంగా మందలిస్తూ మాలో కలిసిపోయారు. కానీ మా అత్తగారికి మాత్రం ఆయనంటే చిరాకు. వీడి పీడ ఎప్పుడు వదులుతుందో అని ఎప్పుడూ అంటూ ఉండేవాళ్ళు. తర్వాత మరో సంఘటన మా బంధాన్ని మరి కాస్త గట్టిపరిచింది. ఒకసారి నేను మా అత్తగారు ఆటోలో గుడికి వెళ్ళి వస్తుంటే చిన్న ప్రమాదం జరిగి మా అత్తయ్య గారికి కుడి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్లో ఉన్న మాకు నరసయ్య గారు 10,000 తీసుకొచ్చి చేతుల్లో పెట్టారు. అడగకుండా ఆదుకున్నందుకు మా వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది అప్పుగానే ఇచ్చినట్లు తర్వాత నోటు రాయించుకున్నారనుకోండి. అయినా సరే వృత్తిరీత్యా కొంచెం కఠినమే అయినా మానవత్వం ఉన్న మనిషిలా కనిపిస్తారు నాకు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. మా వారి వ్యాపారాల్లో ఏమీ మార్పు లేదు, నష్టాలు లేవు. కానీ లాభాల బాట పట్టం లేదు. ఆ నెల మామూలుగానే 6వ తేదీ వచ్చిపోయింది. తర్వాత 7, 8 కూడా వచ్చిపోయాయి. శనీశ్వరుడు ఇంకా రాలేదే, కొంప తీసి పొయ్యాడా ఏంటి అన్నారు మా అత్తగారు. ఛ, ఊరుకోండి, మన అప్పు కోసం ఆయన చంపేస్తామా ఏంటి అన్నాను నేను. ఆయనే మేలమ్మా, వేళకు వడ్డీ ఇస్తున్నామని గమ్మున ఉన్నాడు. అదే ఆయన కొడుకులైతే వెంటనే క్లియర్ చేయమంటారు అన్నారు మా వారు. మాటల్లోనే నరసయ్య ఫోన్ నుండి కాల్ వచ్చింది మా వారికి. వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు. నాన్నగారు బాత్రూంలో కాల్జారి పడ్డారు, తుంటి ఎముక విరిగింది, హాస్పిటల్లో ఉన్నారు, మీరేదో ఇవ్వాలంట, గుర్తు చేయమన్నారు అని. మా వారు వెంటనే డబ్బులు ఈరోజే అకౌంట్లో వేస్తాను, నేను పని మీద తిరుపతి వెళ్తున్నాను, 2-3 రోజుల్లో వస్తాను, రాగానే నాన్నగారిని కలుస్తాను అంటూ తన సానుభూతి తెలియచేసి ఆ రోజు తిరుపతి వెళ్ళిపోయారు. పోనీ మనం వెళ్ళి చూసొద్దామా? మా అత్తగారిని ధైర్యం చేసి అడిగాను. బుద్ధుందే నీకు, అసలు ఎలాగే అడుగుతున్నావు నన్ను అంటూ కస్సుమన్నారు. అప్పు తీసుకున్న కొడుకు కంటే అప్పిచ్చిన ఆయన మీదే కోపంగా ఉంది ఆమెకు. నాకు వెళ్దామని ఉన్నా ఒంటరిగా వెళ్ళలేకపోయాను. మర్నాడు ఫోన్ చేసి ఎలా ఉందని అడిగాను. పర్వాలేదని చెప్పాడు వాళ్ళ అబ్బాయి. మా వారి క్యాంప్ 2-3 రోజులు దాటి వారానికి సాగిపోయింది. తర్వాత నేను ఫోన్ చేసినా వాళ్ళ అబ్బాయి తీయలేదు. బహుశా బిజీగా ఉన్నాడేమో. వారం రోజుల తర్వాత మా వారికి ఫోన్లో మెసేజ్ వచ్చింది. ఆయన కాలం చేసినట్లు. మా వారు చాలా బాధపడ్డారు ఆయన చివరి రోజుల్లో కలవలేకపోయినందుకు. 15 రోజుల తర్వాత వాళ్ళ అబ్బాయి మా ఇంటికి వచ్చాడు. లోపలికి రండి అన్నారు మా వారు. నేను కిచెన్లో ఉన్నాను. గొంతు విని గుర్తుపట్టాను. రాకూడదండి, ఉమ్మగారిని పిలుస్తారా అన్నాడు గుమ్మం బయటే నుంచొని. ఉమా ఉమా మా వారి పిలుపుతో హాల్లోకి వచ్చాను. ఈ కాలంలో కూడా ఏంటండి, పర్వాలేదు రండి లోపలికి అంటున్నారు మా వారు. మా వారి మొహమాటంతో అతను లోపలికి వచ్చాడు. మా వారు ప్లాస్టిక్ కుర్చీ ఒకటి సోఫా పక్కన వేశారు. అతను వచ్చి కూర్చున్నాడు. వాళ్ళ నాన్నకు ఇచ్చే అలవాటు ప్రకారంగా కాఫీ తెచ్చి అతనికి ఇస్తూ ఇలా జరగాల్సింది కాదు అన్నాను. అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లొచ్చాయి. మా అత్తగారు సోఫాలో కూర్చొని మా మాటలు మౌనంగా వింటున్నారు. మా నాన్నగారు ఈ కవర్ మీకు ఇమ్మన్నారు అంటూ ఓ పెద్ద కవర్ ఇచ్చాడు. మా వారు అందుకొని నా చేతికిచ్చారు. అందుకుని టీపాయ్ పైన పెట్టాను.
మీ కుటుంబం అంటే ఎంతో అభిమానం మా నాన్నకి. అతని గొంతు బొంగురుపోయింది. ఆయన చివరి కోరిక పెదవుల్ని బిగపడ్డాడు. బాధపడకండి, ఏం చేస్తాం, కష్టం వచ్చినప్పుడే గుండె దిటవు చేసుకోవాలి. నా ఓదార్పు. నాకు ఉమలాంటి కూతురుంటే బాగుండేదిరా, కడుపు చూసి అన్నం పెడుతుంది అని ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు. నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎన్నోసార్లు చెప్పాము, ఈ వ్యాపారం వద్దు నాన్న, మాతో పాటు వచ్చి ఉండండి అని. వినేవారు కాదు. నాకు వ్యాపకం ఉండాలి కదరా అనేవాళ్ళు. కాసేపు నిశ్శబ్దం మా మధ్య రాజ్యమేలింది. కాసేపు ఆగి లేచి నుంచున్నాడు. మా అత్తగారి వైపు తిరిగి నమస్కారం అమ్మా అంటూ చేతులు జోడించి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన కొద్దిసేపటికి మా అత్తగారు వెళ్ళి తలుపు కడిగిపెట్టొచ్చారు. కవర్లో ఏముందే అంటూ కవర్ నా చేతికిచ్చారు, తీసి చూడమని. మా వారు అందుకొని కవర్లో ఉన్నవి బయటకు తీశారు. ఇంటి దస్తావేజులు. ఆశ్చర్యంతో మా అందరి నోళ్ళు తెరుచుకున్నాయి. వాటితో ఓ కాగితం, మరో కవరు జారిపడ్డాయి. కాగితాన్ని తీశారు మా వారు. అది ఉత్తరం. అది నా చేతిలో పెట్టారు మా వారు చదవమన్నట్లుగా. ప్రసాద్కు ఇది తేదీ లేని ఉత్తరం. నేను ఎప్పుడు పోతానో, ఈ లెటర్ నీకెప్పుడు అందుతుందో నాకు తెలియదు కదా. నీ గురించి తెలుసుకొనే నీకు అప్పిచ్చాను. మంచితనం అన్ని వేళలా పనికిరాదయ్యా. కొన్నిసార్లు కఠినంగా ఉండటం వల్లనే పనులవుతాయి. నువ్వు నాకు ఎప్పుడెప్పుడు ఎంతెంత డబ్బు ఇచ్చింది అంతా రాసి ఉంచాను. ఎప్పటికైనా పోవాల్సిన వాణ్ణే. నేను పోయాక ఈ ఉత్తరం నీకు అందుతుందని నాకు తెలుసు. నువ్విచ్చిన వడ్డీతో నా అసలు ఎప్పుడో తీరిపోయింది. నా అసలు మినహాయించుకొని మిగతా డబ్బులు మీకు ఇస్తున్నాను. నీ అప్పుల కంట్రోల్ కోసమే నీ ఇల్లు తనఖా పెట్టుకున్నాను. నిజానికి అప్పు ఇచ్చినప్పుడు నా ఆలోచన ఇలా లేదు. తర్వాత నీ పరిస్థితులు చూసి అలా మారిందయ్యా. ఒడిగల గుర్రం కంటే వేగం వడ్డీ రేటు అంటారు. నేను నీకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు వేరే వాళ్ళ దగ్గరైనా ఇల్లు తనఖా పెడతావని గ్రహించాను. నీ ఆలోచనని పసిగట్టగల అనుభవం నాకుంది. మంచి కుటుంబం నీది. నీ వ్యాపారాలకు అత్యాశకు దాన్ని బలి చేయవద్దు. అనుకూలవతైన భార్య, ముచ్చటైన పిల్లలు. ఇంతకంటే ఏం కావాలి నీ జీవితానికి? నువ్వు నిజాలు గుర్తించేసరికి వార్ధక్యం మీద పడచ్చు. జీవితం చేజారిపోవచ్చు. ఈ మాటలు నేను బతికి ఉన్నప్పుడు చెప్తే నీ చెవికి ఎక్కవు. ప్రాణం పోయిన మనిషి మాటలకు విలువెక్కువ. అది కొన్నాళ్లే, తర్వాత మళ్ళీ ఆ విలువ శూన్యమవుతుంది. ఇంటి డాక్యుమెంట్లు జాగ్రత్త. జీవితాన్ని, సంసారాన్ని జాగ్రత్తగా చూసుకో. బతికినా చచ్చినా నీ శ్రేయోభిలాషినే. ఇట్లు నరసయ్య. ఉత్తరంతో పాటు నా పేరు మీద కట్టిన ఆర్డీ బుక్ కూడా ఉంది. అప్రయత్నంగా నా కళ్ళ నుండి నీళ్లు ధారలై ప్రవహిస్తున్నాయి. మా వారు కూడా కన్నీరు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మా అత్తగారు, శనీశ్వరుడు పోతూ పోతూ మంచి చేస్తాడు అంటారు. ఇదేనేమో, పాపం మంచివాడే అంటూ చీర కొంగుతో కన్నీళ్లు ఒత్తుకున్నారు. శనీశ్వరుడి కథ ఇదేనండి. మళ్ళీ కలుసుకుందాం ఇంకో కథతో.